హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా ఓ సరికొత్త రియల్ హారర్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు రావటం జరిగింది. మరి ఇవాల్టి స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ కూడా ఓ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు వీడియోను లైక్ చేయకపోతే దయచేసి నా కోసం ఒకే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మరి మీకు వీడియోను లైక్ చేయబడి ఇంతగా రిక్వెస్ట్ చేయడానికి కూడా ఓ కారణం ఉంది. మీరు కనుక మన వీడియోను చూసిన వెంటనే లైక్ చేస్తే మన వీడియో అనేది మీలాగే చాలా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోను లైక్ చేస్తారని కోరుకుంటూ ఇక వెళ్ళిపోదాం మన దెయ్యాల ప్రపంచంలోనికి. చాలా కాలం క్రితం నాటి సంఘటన. అనగనగా ఒక ఊరిలో మురళీ శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అయితే అతను చాలా పేదవాడు. ఇక తన పేదరికాన్ని చూసినటువంటి అతని భార్య ఎప్పుడు కూడా తనని దెప్పు పొడుస్తూ ఉండేది. అసలు మీరు ఇలాంటి వారు అనుకోలేదు. మన బ్రాహ్మణుల్లో చాలామందికి సొంతిల్లే కాకుండా ఎన్నో భూములు పొట్టలు కూడా సంపాదించుకున్నారు. మీరు ఉన్నారెందుకో, అనవసరంగా దేనికి పనికిరారు అని ఏదో ఒక రకంగా ప్రతిరోజు అతన్ని తిడుతూ ఉండేది. ఇక తన భార్య తనని చీవాట్లు పెడుతూ ఉంటే అమాయకంగా మొహం పెడుతూ మురళీ శర్మ మాత్రం నేనేం చేయలే, 2 కూతురు పెళ్ళిళ్ళు చేయడానికే ఉన్న భూమిని ఆ పొట్టనే అమ్ముకోవలసి వచ్చింది. మరి ఇప్పటికిప్పుడు సంపద వచ్చి పడాలంటే ఎలా వస్తుందో చెప్పు, నేనేమైనా మాంత్రికుడినా మాయ చేయగలరా అని అన్నాడు. అరే, నేనేదో ఊరికే ఒక్క మాట అంటే ఇంత పౌరుషం వచ్చేస్తుంది మీకు, మరి ఇంత పౌరుషం ఉండేవాళ్ళు ఎందుకు సంపాదించలేకపోయారు అని మళ్ళీ తిట్టడం మొదలుపెట్టింది. ఇక తన మాటలు విని విసిగెత్తుకుపోయినటువంటి మురళీ శర్మ వెంటనే అక్కడి నుండి లేచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళి ఊరి చివరి ఉన్నటువంటి ఓ రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఇక ఆ చెట్టు దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అంతలోనే ఉన్న పలంగా తన వెనుక నుండి ఎవరో ఒక వ్యక్తి వచ్చి చూడటానికి ఓ బెచ్చగాడిలా కనిపిస్తున్నాడు. వెంటనే అతను మురళీ శర్మను చూసి, ఏంటి డబ్బుల కోసం ఆలోచిస్తున్నావా? నీ భార్య నిన్ను ప్రతిరోజు తిడుతుందని బాగా బాధపడుతున్నట్టున్నావులే అని ఏదో వాగుతూ ఉంటే మురళీ శర్మ వెంటనే అటువైపు చూస్తూ, ఇదేంటి నా మనసులో అనుకున్న మాటలన్నీ ఇతనికల్లా తెలిసిపోతున్నాయి అని, ఎవరు నువ్వు అని అడిగాడు. నేనెవరైతే నీకెందుకులే, ముందు నీ సమస్యలతో ఇలా ఉంటున్నావు, మరి నీ దేవుడు నీకేమైనా సహాయం చేశాడా అని అడిగాడు. అసలు ఎవరయ్యా నువ్వు? దేవుడేమైనా సహాయం చేశాడా అని అడుగుతున్నావు, అయినా దేవుడేం చేస్తాడు అని అనేసరికి, ఓహో అవునా, మరి ఇన్నాళ్ళుగా దేవుణ్ణి నమ్ముకున్నావు కదా, మరి నీ దేవుడు నీకేం చేశాడు అని ప్రశ్నించానంతే, ఆ మాత్రం దానికి అంత పౌరుషం వచ్చేసిందా నీకు అని అనేసరికి, అరే మళ్ళీ దేవుణ్ణి నిందిస్తావు నువ్వు అని గట్టిగా అన్నాడు. అలా కాదులే, నా మాట విను అని దగ్గరికి రాబోతుంటే వెంటనే మురళీ శర్మ, ఎవరో తెలియదు నువ్వు, పైగా చూడ్డానికి ఒక బెకారిలా కనిపిస్తున్నావు, మర్యాదగా దూరంగా ఉండి మాట్లాడు, నాకు దగ్గరగా రావద్దు అని అనేసరికి, సరేనయ్యా నేను నీ దగ్గరికి రాను, దూరంగానే ఉండి మాట్లాడతాలే. ఒక 10 అడుగుల దూరంలో ఉండి ఎదురుగా నిల్చొని మురళీ శర్మతో మాట్లాడుతూ ఉన్నాడు ఆ బికారు వేషంలో ఉన్నటువంటి ఓ మాంత్రికుడు. కానీ తాను మాంత్రికుడు అన్నటువంటి విషయం మురళీ శర్మకు మాత్రం తెలీదు. ఇక అతని వైపు చూస్తూ, అవును, నా మనసులో అనుకున్న మాటలన్నీ నీకెలా వినిపిస్తున్నాయి అని అన్నాడు. ఓహో అదా, నీ ప్రశ్న నీ మనసులోని మాటలే కాదు, నీ గతం, నీ ప్రస్తుతం, నీ భవిష్యత్తు అన్నీ కూడా నాకు తెలుసులే అని అన్నాడు వేటకారంగా. ఏంటి నువ్వు మాట్లాడేది? నా గురించి ఇవన్నీ కూడా నీకెలా తెలిసాయి? అయినా ఇవన్నీ పనికిమాలిన మాటలు, నన్నేదో మభ్య పెట్టాలని చూస్తున్నావు నువ్వు, అయినా నేనదేమీ కూడా అనుకోలేదు, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని కోపంగా అనేసరికి, సరేనయ్యా మురళీ శర్మ, నువ్వు చెప్పినట్టుగానే వెళ్ళిపోతాను అని వెళ్ళిపోతుంటే తనని పేరు పెట్టి పిలిచేసరికి మురళీ శర్మకు చాలా ఆశ్చర్యం కలిగింది. వెంటనే మురళీ శర్మ పక్కనే ఉన్న కండువాన్ని తీసి భుజంపై వేసుకుని వెంటనే పరిగెత్తుకుంటూ ఆ బికారు వేషంలో ఉన్నటువంటి అతని వద్దకు పరిగెడుతున్నాడు. ఆగవయ్యా బాబు అని అనేసరికి, అరే నువ్వే వెళ్ళిపోమంటావు,
నువ్వే వస్తావు అని అనేసరికి, లేదు లేదు, నీకు నా పేరెలా తెలుసు? పోనీ నువ్వెప్పుడైనా మా ఊళ్ళోకి వచ్చావా? అయినా నిన్నెప్పుడు కూడా నేను ఊళ్ళో చూడలేదే. అలా కాదు, మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో నువ్వు చాలా మహిమలున్న వ్యక్తిలా కనిపిస్తున్నావు. అసలు ఇదంతా మీరు ఎలా చేయగలుగుతున్నారు? నాతో చెప్తారా కొంచెం అని అనేసరికి, సరేలే పద, అలా చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుందాం అని అన్నాడు ఆ బికారి. ఇక వెంటనే మురళీ శర్మ అతనితో పాటు కూడా నడిచి వెళ్ళి ముందు కూర్చున్న ఆ రావి చెట్టు కింద కూర్చుకోవటం జరిగింది. సరే మహానుభావ, అసలు తమకి విద్యలన్నీ ఎలా తెలుసు? నా గురించి అంత స్పష్టంగా ఏదో తెలిసిన వాళ్ళ చెప్తున్నారు అని అడిగేసరికి, చెప్తాను వినవయ్యా, నేను మీలా భగవంతుణ్ణి నమ్మేవాన్ని కాదు. అవునా, దేవుణ్ణి నమ్మవా? మరెవరు నమ్ముతావేంటి అని ఆశ్చర్యంగా అడిగేసరికి, చెప్తాను వినవయ్యా, నాకెన్నో తాంత్రిక విద్య తెలుసు. ఆ తాంత్రిక శక్తుల కారణంతో నాకు ఇన్ని సిద్ధులు లభించాయి. అందుకే అన్నీ చెప్పగలుగుతున్నాను, అన్నీ చేయగలుగుతాను అని అన్నాడు. అరే, ఆశ్చర్యంగా ఉందే, తాంత్రిక శక్తితో ఇవన్నీ కూడా చెప్పగలుగుతారా అని అడిగేసరికి, అవును, చెప్పగలగడమే కాదు, నీకిప్పుడు డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు వచ్చే మార్గం కూడా నా దగ్గర ఉంది, చెప్తాను, మరి చేస్తావా అని అన్నాడు. అలా బికారి ఆ మాట చెప్పగానే వెంటనే మురళీ శర్మ యొక్క మనసు ఒక్కసారిగా పక్కదారి పట్టినట్టయింది. సరే సరే, అది ఎలా చేస్తారో నాకు కూడా చెప్తారా అని అత్యాశతో అడిగాడు మురళీ శర్మ. చెప్తాను, కానీ దానికి కొన్ని నియమాలు ఉంటాయి కదా, అవన్నీ నువ్వు పాటించగలుగుతావా అని అన్నాడు. ఏమైనా చేస్తే డబ్బులు వస్తాయంటే నేనేదైనా చేయడానికి సిద్ధంగానే ఉన్నా అని అన్నారు. అలా కాదయ్యా బాబు, నేను చెప్పేది ముందు విన్నువ్వు. నేను చెప్పింది చేస్తే డబ్బులు సంపాదించవచ్చు, కానీ ఈ పౌరోహిత్యాన్ని వదిలేయాలి. ఇలా అనేసరికి, ఏంటి పౌరోహిత్యం వదిలేయాలా? మరి ఇది తరతరాల నుండి మా వంశ ఆచారం కదా, మా కులం కూడా బ్రాహ్మణ కులం అని అనేసరికి, నీ తరతరాల నుండి వస్తున్న ఆచారమే కానీ ఇప్పుడు ఏం సంపాదించుకున్నా అని అనేసరికి, అవును, అది కూడా నిజమేలే, అన్ని కష్టాలు తప్ప ఏమీ లేదు అని తన కష్టాలు గుర్తు చేసుకున్నాడు మురళీ శర్మ. నేను చెప్పినట్టు చేస్తానంటే నీకు విద్యలు నేర్పుతాను, లేదంటే నేను చెప్పను మరి అని అన్నాడు. కొద్ది క్షణాలు దీర్ఘంగా ఆలోచించిన తర్వాత మురళీ శర్మ, అవును, ఇతను చెప్తుంది కూడా నిజమే, ఎన్నాళ్ళు ఈ వృత్తిని నమ్ముకుని ఉన్నాను, సంపాదించింది ఏమీ లేదు, ఉన్నదంతా కూడా నా ఇద్దరు కూతురు పెళ్లికే సరిపోయింది. ఇక ప్రస్తుతం పేదరికాన్ని అనుభవిస్తున్నాను. నా భార్య కూడా నన్ను చాలా ఎక్కువగా తిడుతుంది. ఏదో ఒకటి చేసి ఎలా అయినా సరే డబ్బులు సంపాదించాలి, అప్పుడే నా భార్య కూడా నాకు విలువిస్తుంది. సరే అయ్యా, నువ్వేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే విను, జాగ్రత్తగా విను. నువ్వు ముందుగా ఆ పౌరోహిత్యాన్ని వదిలేసేయాలి. నీ బ్రాహ్మణత్వాన్ని విడిచిపెట్టి ఈ రోజు రాత్రి 9 గంటల సమయానికి నాతో పాటు మన ఊరి శ్మశానానికి రా, అప్పుడు నీకు చెప్తాను అని అన్నాడు. ఒకవైపు తన ఎదురుగా కూర్చున్న ఆ మాంత్రికుడు చెప్తుంటే అంతా తప్పు అని తనకు తెలుసు. కానీ ఎన్నాళ్ళు ఈ బ్రాహ్మణత్వాన్ని నమ్ముకునే ఏమీ సంపాదించలేక విసుగు చెందిపోయినటువంటి మురళీ శర్మ అందుకు సరే అని తలాడించాడు. సరే అయితే 9 గంటల సమయంలో ఊరి శ్మశానం దగ్గర ఎదురు చూస్తూ ఉంటా, నేరుగా లోపలికి రా, నీకక్కడ నేను కనిపిస్తానులే అని అన్నాడు. సరే అని చెప్పి వెంటనే విష్ణు శర్మ అక్కడి నుండి తన ఇంటికి వెళ్ళిపోవటం జరిగింది. ఇంటికి వెళ్ళిన తరువాత తన భార్య నిర్మలాదేవి తనని అడిగింది, ఏంటి ఈవేళ దాకా ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారేంటి అని అనేసరికి, ఏం లేదులే నిర్మల, కొంచెం పనుండాలా బయటకెళ్ళి వచ్చాలే అని అన్నాడు. ఓహో అలాగా, రూపాయి వచ్చే మార్గం లేదు కానీ పనికిమాలిన తిరుగులకి ఏమీ తక్కువ లేదు అని మళ్ళీ చెవాట్లు పెడుతూనే తిండి పెట్టింది. ఆ తర్వాత ఎప్పుడు ఉండే పోరేలే అని చెప్పి భోజనం చేసి కాసేపటి తర్వాత మంచంపై నడుము వాల్చాడు. అంతే, కొద్ది నిమిషాల్లోనే గాఢ నిద్ర పట్టేసింది. అలా ఎంత సమయం నిద్రపోయాడో తనకు కూడా తెలీదు. ఇక అప్పటికి కాస్త మెలకు వచ్చింది. లేచి చూసేసరికి సమయం సాయంత్రం 6 గంటలవుతుంది. వెంటనే నిద్ర లేచినటువంటి విష్ణు శర్మ తన భార్యతో, నిర్మల, ఈరోజు నాకు కొంచెం పనుంది రాత్రి వేళ, మరి బయటికి వెళ్ళి రావాలి, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కాబట్టి నువ్వు వేగంగా తినేసి నిద్రపో అని అనేసరికి, సరే
ఏం వెలగబెడతారో ఏంటో. అయినా రాత్రి వేళలో మీకేం పనబ్బా? అదంతా తర్వాత చెప్తానులే నిర్మల అని అన్నాడు విష్ణు శర్మ. సరే మీ ఇష్టం, నచ్చినట్టు తగలడండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోయింది. కాసేపటి తరువాత రాత్రి తినటానికి భోజనం సిద్ధం చేసింది. ఇద్దరూ కలిసి భోజనం చేస్తున్న తర్వాత నిర్మల వెళ్ళి పడుకోవటం జరిగింది. ఇక అప్పటికే కొంత సమయం గడిచాక సరిగ్గా రాత్రి 9 గంటలవుతుంది. ఇక అప్పుడే విష్ణు శర్మకు ఆ బికారి, అదేనంటే ఆ మాంత్రికుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వెంటనే ఇంటి తలుపులు తీసి బయటికి వెళ్ళాడు. తరువాత ఇంటి తలుపులు మూసి గడియ పెట్టి అతను తన ప్రయాణాన్ని శ్మశానం వైపుగా మొదలుపెట్టాడు. ఊరిలో అంతా నిద్రపోతున్న సమయాన మురళీ శర్మ మాత్రమే ఆ గ్రామాన్ని దాటి ఊరి పొలిమేరను కూడా దాటేశాడు. శ్మశానం వైపుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఎప్పుడు కూడా తాను ఒంటరిగా శ్మశానానికి వెళ్ళే అవసరం రాలేదు. కానీ ఇప్పుడు మాత్రం తాను ఒంటరిగానే ఆ శ్మశానంలో నడుచుకుంటూ వెళ్తుంటే మనసులో ఎందుకో కాస్త భయంగా అనిపించింది. అయినా సరే తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నటువంటి మురళీ శర్మ తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తున్నాడు. అలా కొద్ది దూరం వెళ్ళిన తరువాత అంతవరకు రాత్రి వేళలో ఎప్పుడూ చూడనటువంటి ఆ శ్మశానం మురళీ శర్మ యొక్క కంటికి చాలా భీకరంగా కనిపిస్తుంది. బిత్తర చూపులు చూస్తూ చుట్టూ పరికిస్తూ నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మురళీ శర్మ. ఇక అప్పుడే దూరంగా నక్కల ఊలలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ శబ్దాలు వింటున్నటువంటి మురళీ శర్మకు ఎంతో భయం కలుగుతుంది. అయినా సరే 2 చేతులు ముడుచుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా మరి కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఆ శ్మశానంలో కాస్త దూరంలో వెలుగు కనిపిస్తుంది. ఇక ఆ వెలుగు చూసినటువంటి మురళీ శర్మకు మనసులో ఏదో అనిపించింది. ఎందుకంటే సాధారణంగా శ్మశానంలో రాత్రి వేళలో వెలుగు అంటే మండుతున్న చీతే ఉంటుంది. దేవుడా, ఏంటి కర్మ నాకు అని అనుకున్నాడు. మరి కాస్త దూరం నడిచిన తరువాత అంతవరకు సాధారణంగా ఉన్న వాతావరణం అనేది ఒక్కసారిగా భీకరంగా పారిపోయింది. తన చుట్టూ హోరున గాలి వీస్తూ ఉంది. నిశాచారులు సంచరిస్తూ ఉన్నాయి. అలాగే అప్పుడే కీచరాల శబ్దం కూడా మొదలైంది. అలాగే గొడ్ల గోపుల మూల్గులు కూడా వాటికి తోడే ఆ ప్రదేశమంతా హోరెత్తిపోతుంది. ఇక వాటన్నింటినీ మొట్టమొదటిసారిగా అనుభూతి చెందినటువంటి మురళీ శర్మకు ఆ అనుభవం ఎంతో చేదు అనుభవంగా మారి ఉంటుంది అనిపిస్తుంది. ఇక అలా మరి కాస్త దూరం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ వెలుగుతున్నటువంటి ఓ పెద్ద మంట అనేది ఉంది. అది మరింత ఎక్కువగా ఎగిసిపడుతూ ఉంది. భయపడుతూనే బిక్కు బిక్కుమంటూ ముందుకు అడుగులు వేస్తూ మరి కాస్త ముందుకు వెళ్ళేసరికి ఆ మండుతున్న మంట వెనుక ఉదయం తనకు కనిపించినటువంటి ఆ బికారి, అదే ఆ మాంత్రికుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు అతను చూడటానికి పూర్తిగా నగ్న శరీరంతో ఒక చేతిలో ఒక ఎముకను పట్టుకుని అలాగే ఇంకొక చేతిలో ఓ కపాలాన్ని కూడా పట్టుకుని ఏవేవో మంత్రాలు పఠిస్తూ ఉన్నాడు. అతని రూపం చూడగానే మురళీ శర్మకు చాలా భయం వేసింది. అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. మండుతున్నటువంటి మంటకు అలాగే మురళీ శర్మకు మధ్య కేవలం ఓ 20 అడుగుల దూరం ఉంది. అయితే అప్పటికే తన రాకను తన మాంత్రిక శక్తితో గమనించిన ఆ మాంత్రికుడు, వచ్చావా శర్మ, రా అనే కళ్ళు మూసుకొని మూసిన కన్ను తెరవకుండానే మాట్లాడేసరికి ఒక్కసారిగా తాను హడలిపోయాడు. ఇక తనకు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ, వచ్చానయ్యా, మీరు చెప్పినట్టుగానే వచ్చాను అని దిక్కులు చూస్తూ భయపడుతూ ఉండగా ఆ మాంత్రికుడు, శర్మ భయపడకో, ఇక్కడ నువ్వు నేనే కాదు మన కాపలాగా ఎంతమంది ఉన్నారో అని అన్నాడు. ఇక ఆ మాట వినేసరికి తనకు ఉన్న ధైర్యం కాస్త అడుగంటిపోయింది. ఏంటి మీరు మాట్లాడుతుంది? ఇక్కడ మీరు నేను తప్ప అందరూ ఉన్నారా? అవును శర్మ, మనతో పాటు అందరూ ఉన్నారు. అయినా భయపడకలే, వాళ్ళని నీకు తర్వాత పరిచయం చేస్తా. సరే కానీ ఇలా ముందుకురా అని అన్నాడు. ఇక మెల్లగా శర్మ అడుగులు వేస్తూ ఆ మాంత్రికుని వద్దకు చేరుకునేసరికి, రారా ఇలా వచ్చి కూర్చో అని అన్నాడు. వెంటనే కూర్చున్నాడు. సరే శర్మ, నేను చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అనేసరికి అని వణుకుతున్న స్వరంతో మాట్లాడుతూ తల ఊపాడు. అయితే సరే, ముందు ఆ జంజాన్ని తీసి అవతల పడేసే
అని అన్నాడు. ఇక అతనైతే ఆ విధానాన్ని చాలా సులభంగా చెప్పేశాడు. కానీ ఆ జంధ్యాన్ని తెంపాలి అంటే శర్మకు మాత్రం తన చేతులు సహకరించలేదు, వణికిపోతున్నాయి. ఏంటి ఇంకా ఆలస్యం చేస్తున్నావు, తెంచిపడేసే అని అనేసరికి మళ్ళీ ఆ జంధ్యాన్ని ముట్టుకోవడానికి చూశాడు. కానీ అస్సలు తన మనసు ఒప్పుకోలేదు. లెగు అని చెప్పి వెంటనే ఆ జంధ్యాన్ని ఎడమ చేత్తో తీసుకుని గట్టిగా లాగేసరికి అది 2 ముక్కలుగా విడిపోయింది. ఇక ఆ జంధ్యాన్ని తీసి వెంటనే అగ్నిలో పడేశాడు. ఒకవైపు జంధ్యం పోయింది అని బాధ, మరొక వైపు భయంతో కూడినటువంటి చూపుతో శర్మ మాంత్రికుణ్ణి చూసేసరికి, ఏంటి శర్మ అలా చూస్తున్నావు? చెప్పాను కదా వీటన్నింటినీ వదిలేయాలి అని చెప్పి. ఇప్పుడు ఇదే నీ మొదటి ఘట్టం. ఇక తర్వాత ఏం చేయాలో చెప్తాను విను. సరే, మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని అనేసరికి, అయితే సరే, ఇప్పుడు మన చుట్టూ కూడా నేను ఒక వలయాన్ని ఏర్పరుస్తా. నువ్వు ఆ వలయంలో మాత్రమే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వలయాన్ని దాటి బయటకు వెళ్ళకూడదు. అలా బయట అడుగు పెట్టావంటే మాత్రం అక్కడే చేస్తావు అని అన్నారు. ఆ మాటలకి హడలిపోయాడు శర్మ. సరే, మీరు చెప్పినట్టే చేస్తాను అని చితికి దగ్గరగా వెళ్ళి ఓ పక్కన నిల్చున్నాడు. తరువాత మాంత్రికుడు ఏవేవో మంత్రాలు చదువుతూ అప్పటికే తాను సిద్ధం చేసి ఉన్నటువంటి ఓ పదార్థాన్ని తీసి మండుతున్న మంట చుట్టూ కూడా ఏర్పరిచాడు. అలాగే వలయాన్ని కూడా ఏర్పరచడం పూర్తి చేశాడు. ఇప్పుడు ఆ మంటకు ఇరువైపులా ఇద్దరూ కూడా నిల్చొని ఉన్నారు. ఆ తర్వాత మాంత్రికుడు ఏవేవో మంత్రాలు చదువుతూ తన చేతిలో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని తీసి మండుతున్న అగ్నిలో వేసేసరికి ఒక్కసారిగా ఆ అగ్ని మరింతగా ఎగిసిపడుతుంది. ఆ క్షణమే ఆ వలయం చుట్టూ కూడా ఒక్కసారిగా పొగ కమ్ముకుంది. చూస్తుండగానే ఆ పొగ మరింత పెద్దగా పెరుగుతూ పోయింది. కాసేపటికే ఆ చుట్టుపక్కల ఆ పొగలో నుండి కొన్ని భయంకరమైన రూపాలు పుట్టుకొచ్చాయి. ఇక వాటిని చూసినటువంటి శర్మకు గుండె ఆగినంత పనైంది. భయపడిపోతూ వెంటనే మాంత్రికుడు వెనక్కు వచ్చేశాడు. ఏంటివి? అయ్యో, నాకు భయం వేస్తుంది, దెయ్యాలు దెయ్యాలు అని అరుస్తూ ఉంటే, శర్మ భయపడకో, అవేమీ నేను చేయలేవు. ఎందుకంటే ఇప్పుడు మనం వలయంలో ఉన్నాం, నువ్వేమీ భయపడకో అని అన్నాడు. ఇక శర్మ మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఏంటి వీడు దెయ్యాలు చూసి భయపడొద్దు అని అంటున్నాడు. సరేలే, ఒకవేళ నేను లోపలేమనుకున్నా వీడికి తెలిసిపోతుంది అది లోపల భయపడుతూనే మాంత్రికుడు వెనక దాక్కుంటూ ఉంటే, మాంత్రికుడు ఏదో మంత్రం చెప్పిన తర్వాత ఆ చుట్టూ ఉన్నటువంటి పిశాచాలన్నీ మాంత్రికుడు ఉన్నటువంటి ఆ వలయం చుట్టూ కూడా గిరగిరా తిరగటం ప్రారంభించాయి. ఆహంకారాలు చేస్తూ వికృతంగా నవ్వుతున్నాయి. ఇక అప్పటికే అర్థమైంది శర్మకు వాళ్ళ చుట్టూ ఉన్నవి భూత ప్రేత పిశాచాలు అని చెప్పి. ఇక అవి ఆ మాంత్రికుని చుట్టూ అంటే ఆ వలయం మీదుగా తిరుగుతూ ఆజ్ఞ ఇవ్వండి, ఏం చేయాలో చెప్పండి, అలాగే మా ఆకలిని కూడా తీర్చండి అని ఏవేవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాయి. వాటి గొంతులు కూడా చాలా భయంకరంగా వినిపిస్తున్నాయి. ఇక అప్పుడే ఆ మాంత్రికుడు, ఇదిగో కనిపిస్తున్నాడు కదా, వీడే మురళీ శర్మ, ఇక నుండి నా బొంటగా నాతోనే ఉంటాడు అని అన్నారు. సరే, మీ బొంట అయితే పర్వాలేదు, మీకు కీడు తలపెడితే బయటపడేయండి, పీక్కు తినేస్తాం, ఆకలి తీర్చేసుకుంటాం అని భయంకరంగా మాట్లాడుతూ ఉంటే, సరే వాడు మనవాడేలే, వదిలేయండి అని అన్నారు. శర్మ, చూసావు కదా, ఈ భూత పేద పిశాచాలు అన్నీ కూడా ఇదిగో ఇవే నాకు అన్ని విషయాలు చెప్తూ ఉంటాయి, నీకేం కావాలన్నా సరే ఇవే ఇస్తాయి అని అన్నాడు. అయితే ఆ మాట వినేసరికి శర్మకు ఏదో తప్పుడు ఆలోచన కలిగింది. ఏదో సాధించేస్తాను అన్నటువంటి ఓ దుర్బుద్ధి పుట్టింది. సరే అండి, సరే, ఇప్పుడు నన్నేం చేయమంటారో అని అడిగేసరికి, చెప్తాను, నువ్వు ముందు నా ఎదురుగా రా, కూర్చో అని అన్నాడు. వెంటనే శర్మ అతని ఎదురుగా కూర్చున్నాడు. చెప్పండి, తర్వాత ఏం చేయమంటారో? ఇదిగో నీ ఒంటిపై ఉన్న బట్టలన్నింటినీ కూడా తీసేసే, వాటిని ఆ వలయానికి అవతల వైపు పడేసే అని అన్నారు. కొంచెం సిగ్గుగా అనిపించినా సరే శర్మ అలానే చేశాడు. చివరికి తన ఒంటిపై బట్టలన్నింటినీ కూడా తీసేసి మొలత్రాడుతో సహా వాటిని తీసి వలయం అవతల పడేశాడు.
అంతే, వలయం దాటి వాటిని అవతల విసిరేసరికి ఒక్కసారిగా ఆ బట్టలపైన నిప్పంటుకుంది, తగలబడిపోయింది. ఇక మండుతున్న ఆ మంటల చుట్టూ కూడా ఆ భయంకరమైన భూత ప్రేత పిశాచాలన్నీ కూడా తిరిగి ఆహాకారాలు చేస్తూ వికృతంగా నవ్వుతున్నాయి. శర్మను చూస్తూ ఉన్నాయి. ఒకవేళ బయటకు వచ్చావంటే నిన్ను కూడా ఇలానే తగలబెట్టేస్తాం అని వికృతంగా మాట్లాడుతున్నాయి. శర్మ, నువ్వేం భయపడకో, అవి నిన్నేం చేయలేవు. ఇప్పుడే అసలు ఘట్టం మొదలవుతుంది. ఇప్పుడు నువ్వేం చేయాలో చెప్తాను విను అని. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. మరి తరువాత ఏం జరిగింది? అసలు ఆ మాంత్రికుని చుట్టూ కూడా ఆ భూత ప్రేత పిశాచాలు ఎలా చేరాయి? అలాగే మురళీ శర్మను ఆ మాంత్రికుడు ఏం చేయబోతున్నాడు? ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాల్సిందే. మరి సెకండ్ పార్ట్ను మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో భాగంలో మళ్ళీ కలుసుకుందాం. ఒకవేళ మీ జీవితంలో కూడా భయంకరమైన అనుభవాలు జరిగి ఉంటే వాటిని మనతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మీరు స్క్రీన్పై కనిపిస్తూ ఉన్నటువంటి ఫోన్ నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేసి వాటిని మనతో పాటు తెలుపగలరు. ఇక ఎవరికి తెలుసు తర్వాత ఏం జరగబోతుందో.